అప్రోచ్ నువ్వు ఏ విధంగా రికగ్నైజేషన్ అవ్వగలవనేటువంటిది ఉంటే రూట్ తెలియక మనం ఏం చేస్తున్నామంటే రోడ్లంట పిచ్చోళ్ళ తిరుగుతున్నాం సర్టిఫికెట్ అట్టుకొని. డియర్ ఫ్రెండ్స్, ఏ సర్టిఫికేట్ లేనటువంటి లలితమ్మ గారు, ఏ సర్టిఫికేట్ లేనటువంటి విక్టోరియా సెలవు గారు, ఏ సర్టిఫికేట్ లేనటువంటి సేక్స్ వల్లి గారు, వాళ్ళు విఐపీస్ అయిపోయారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ అండి. ఆ నెట్వర్క్‌ల్లో ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ప్రపంచ దేశాలు వెళ్తున్నటువంటి వెస్టేజ్‌లో ఉండడం నీ అంత అదృష్టవంతులు ఎవరున్నారో చెప్పండి? కాకపోతే, కాకపోతే నీలో ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు మీకు తెలుసు. మళ్ళా నేను చెప్తే బాధపడతారు మీరు. మీలో వాయిస్ క్వాలిటీ లేదు. ఒకళ్ళని ఆహ్, ఆప్యాయతగా నీ టీమ్‌లో ప్రయాణం చేయాలంటే, నీ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి టీమ్‌లో. నీ పిల్లల కంటే ఎక్కువగా మీ పిల్లల కన్నా పాలివ్వద్దు గానీ, వాళ్ళకి పాలివ్వండి. మీ పిల్లలకి నీళ్ళివ్వండి. పర్వాలేదు. అప్పుడే నీ టీమ్‌లో నువ్వంటే ఇష్టపడతారు. అరే! వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి నీళ్ళిచ్చారు. మనకు పాలిచ్చారు. కాబట్టి ఆ మేడంని నేను కూడానే ఆవిడేం జెప్తే అలాగే, ఆయనేం జెప్తే అలాగే, ఆయన చెప్తే చాలు మాకు ఇలాగే ఉండాలి అనుకుంటే ఏం జెప్పాలి? నీ పిల్లలకి నీళ్ళివ్వండి. బయట వాళ్ళకి పాలివ్వండి. ఎవరైనా వచ్చారనుకోండి, మా పిల్లలు చూసుకున్న తర్వాతే గదండీ బయటోళ్ళు. నీ పిల్లలు నీకు పెడతాడో లేదో నాకు తెలీదు గానీ, ఆ లైఫ్‌లో ఉండేటువంటి ఆ లైఫ్ లైన్ నిన్ను పెంచి పోషిస్తదండి. నన్ను డాడీ, డాడీ అంటారు. నాకంటే పెద్దోళ్ళు డాడీ అంటారు. నాకంటే పైనున్నోళ్ళు డాడీ అంటారు. ఎందుకని? ఒక తండ్రి ఇచ్చేటువంటి ప్రేమనిస్తాను కాబట్టి. నాకంటే చిన్నోళ్ళు డాడీ అంటారు. నాకంటే పెద్దోళ్ళు డాడీ అంటారు. ఎందుకని? తండ్రి పంచేటువంటి ప్రేమ పంచుతాను వాళ్ళకి. ఎందుకని? వాళ్ళకి ఆప్యాయతగా మాట్లాడడమే గాదు. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతా. అవసరమైతే అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. ఆ 4 ఆదివారాల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమను పంచుతూ ఉంటాను. చాలా మంది విన్ఫినిటీకి, దానికి, దీనికి పోయారు. చాలా టీముల నుంచి. నా టీమ్ నుంచి ఒక్కడు కదల్లా. దట్ ఈస్ పవర్ ఆఫ్ రామకోటి లవ్. ఉంటే గింటే రామకోటి గారి టీమ్‌లోనే ఉంటాం. చాలా మంది టీములు నా దగ్గరికి వస్తారు, జాయిన్ అవుతారండి. కాకినాడ నుంచి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ వచ్చి 6,000 మంది టీమ్‌తో వచ్చేస్తాను సార్ నాకు అవకాశం ఇవ్వండి. నో. ఒకవేళ వస్తే నా మీద నీకు లవ్ ఉంది గాబట్టి. ఒకవేళ వస్తే కంపెనీ రూల్ ప్రకారంగా రమ్మని. కంపెనీ రూల్ ఏంటి? రాజీనామా చేసి 9 నెలలు కామ్‌గా ఉండాలి. అర్థమైంది గదా! అలాగా ఏ టీమ్ నుంచి కూడా మనం తీసుకోకూడదు. ఏ టీమ్‌కి మనము వెళ్ళకూడదు. అంటే నువ్ నువ్వు వాళ్ళని పెంచి పోషించే విధానాన్ని బట్టి చూసారా ఎవడన్నా కుర్రగాడు ఏమైనా తప్పు చేశాడనుకోండి, "ఆ పెంపకంరా" అంటారు. ఏంటది? పెంపకం అంటారు. పెంపకం. పెంపకం తినలేదు అందుకే ఆడు ఆహ్, తన్నులు తింటున్నాడు. ఆ పెంపకం తినలేదు అందుకని జైల్‌లో ఉన్నాడు. యెస్. యూ ఆర్ కరెక్ట్. పెంపకం తిరంగా ఉండాలి. ఒక్క పర్సన్ నీ టీమ్‌లోకొచ్చాడనంటే, నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమాప్యాయతలను బట్టి, నువ్విచ్చేటువంటి ఆ గౌరవాన్ని బట్టి, నువ్విచ్చేటువంటి నిన్న ఆహ్, నన్ను భోజనం చేయమంటున్నారు. అలా కాదండి. నా టీము. వాళ్ళు తినాలి. వాళ్ళు తిన్న తర్వాత నేను తింటాను. లేదు లేదండి మనం తినాలి ముందు. చూసారా? పిల్లలు కూడా అంతే గదా! తల్లి అలాగే అంటది గదా! ముందు తన తిన్న తర్వాత కాదు గానీ, పిల్లలు తిన్న తర్వాత తన కడుపు నిండిపోద్ది. విన్నారా? పిల్లలు తిన్న తర్వాత ఆ! పిల్లలు తిన్న తర్వాత తను తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే కడుపు నిండిపోద్ది. నిజమైన తల్లికైతే. నిజమైన తండ్రికైతే. సో, ఈరోజు మీకు చెప్పేదేంటనంటే, ఆ మమకారం, ఆ ప్రేమ నువ్వెందుకు చూపించలేకపోతున్నావు? ముందు నువ్వు తిన్న తర్వాత, అప్పుడు వాళ్ళు తింటారండి. ప్రేమ నిజమైనటువంటి తండ్రి, నిజమైన తల్లి ఏం చేస్తదంటే, పిల్లలు తిన్న తర్వాతే నేను తింటే తినొచ్చు, లేకపోతే లేదు కడుపు నిండిపోయిందంటారు. తల్లి తన రక్తాన్నంతటిని గూడా పాలుగా మార్చి పిల్లగాడిని పెంచుతాది. అందుకనే వాడేమంటాడంటే తల్లి ప్రేమ అంటాడు. కరెక్టే. తల్లి ప్రేమే. చివరిలో నువ్వు వదిలేసావే. మొన్న నేను ఒక ఏంటది వృద్ధాశ్రమానికెళ్ళాననమాట.
వీలైతే వృద్ధాశ్రమాలని అస్సలు జీరో చేసేయాలి. ఉండకూడదు. ఆ తల్లిని తీసుకొచ్చంట ఏంటి మంచం మీద పడుకోబెట్టి ఒక రూ. 5,000 ఇచ్చేసేసి వెళ్ళిపోయాడట కారేసుకొని. అప్పుడు ఇతను ఏం చేశాడు, ఆ బాడీకి కాపలా ఉంటూ, ఆ బాడీని చేస్తూ చనిపోయిన తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే మళ్ళా ఒక నెల రోజుల తర్వాత వచ్చి చనిపోయిన తర్వాత అంబులెన్స్ తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయాడంట కొడుకు బాడీని. అర్థమైందండి? నువ్వు పాలిచ్చి పెంచావు. నీ రక్తాన్ని అంతా ధారబోసి, తన చివరి దశలో తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పారేసావే. వాడికి నువ్వు అంత ప్రేమగా చూసావు. పారేసిపోయాడు ఒక రూపాయి గూడా రూ. 5,000 ఇచ్చి. ఈరోజు నెట్‌వర్క్ అనేటువంటి తల్లి నీకు ఏం చేస్తుందో తెలుసా? చివరి దశ వరకు 10వ తారీఖుని 9వ తారీఖు నైట్ డబ్బిస్తది. 10వ తారీఖున మీకు ఎంత ఆదరణ ఇస్తదంటే, బాబు పెన్షన్ వస్తుంది బాబు. 2,500 వస్తుంది, 3,000 వస్తుంది. నా కొడుకు చూడకపోయినా నాకు పెన్షన్ వస్తుంది. నేను బ్రతికేస్తుంది. చూసారా డబ్బు ఎంత ఆదరణ ఇస్తుందో? నాకు ఈరోజు నా కొడుకు చూడలేదు బాబు. నా కూతురు చూడలేదు. పెన్షన్ తోటి నాకు 2,500, 3,000 నాకొస్తాయి బాబు. నేను చాలా బాగా బ్రతుకుతున్నాను బాబు అని చెప్పారాళ్ళు కొంతమంది. పెన్షన్స్ వస్తున్నాయి. నేనంతా అబ్జర్వ్ చేశా. ఈరోజు నెట్‌వర్క్ అనేటువంటి తల్లి నీకు చివరి దశ వరకు, చివరి దశ వరకు నువ్వు నామినీ ఎవరికైతే పెడుతున్నావో, ఆ నామినీకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ నామినీ ఇంకొక నామినీకి ఇచ్చి నువ్వు వెళ్ళిపోయే వరకు ఆ నామినీ. విన్నారా? దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్‌వర్క్.